దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చెయ్యుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు లోకంలో దేన్ని తన స్వరూపంలో చేయలేదు, కానీ మనల్ని మాత్రం తన స్వరూపంలో చేసుకున్నారు. ఆదికాండం 28వ వచనం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు మనిషిని సృష్టించిన వెంటనే చేసిన మొదటి పని ఆశీర్వదించడం. మీరు ఈ భూమి మీదకి వచ్చింది శపించబడటానికి కాదు, ఆశీర్వదించబడటానికి. ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని మీద దేవుని ఆశీర్వాదం ఉందని నమ్మండి. మనల్ని సృష్టించడానికి ముందే మనకు కావలసిన ఆకాశాన్ని, భూమిని, ఆహారాన్ని అన్నీ సిద్ధం చేశారు. మీరు ఖాళీ చేతులతో రాలేదు, దేవుని ఆశీర్వాదంతో వచ్చారు. ఆదికాండము 1వ అధ్యాయము 29-30 వచనాలు. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులకన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. గమనించండి, దేవుడు మనిషిని సృష్టించి వదిలేయలేదు. మనకు ఏమి ఆహారం కావాలి, మనం ఎలా బ్రతకాలి అన్న చింత దేవునికి ఉంది. మనిషికే కాదు, జంతువులకు కూడా దేవుడు ఆహారాన్ని సిద్ధం చేశారు. మీ అవసరాల పట్ల దేవునికి ఎంత శ్రద్ధ ఉందో చూసారా? నేను ఏమి తింటాను, నా కుటుంబం ఎలా గడుస్తుంది అని మీరు చింతిస్తున్నారా? ఆకాశ పక్షులను, భూమి మీద జంతువులను పోషించే దేవుడు తన స్వరూపంలో ఉన్న మిమ్మల్ని పోషించకుండా ఉంటారా? ఈరోజు ఆ నమ్మకంతో ఉండండి. ఆయన మిమ్మల్ని పోషించే దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం.